నమస్కారం. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి కాళ్ల మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలను ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజుతో కలిసి ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందించిందని అన్నారు. నవరత్నాల్లోని పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎస్ ధనలక్ష్మి, ఏ విజయ, జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు గణేష్ రాంబాబు, సుంకర భోగేశ్వరరావు, పెనుమస రంగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్నారు హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో మంగళవారం 6 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను అమలు చేశామని అన్నారు. ప్రజలు మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత పోతవరం గ్రామంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, 2 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడె శ్రీనివాస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే మేడం. పర్లేదు. ఓకే సార్. ఓకే. ఎన్నికల విధులను చట్టబద్ధతతో నిర్వర్తించాలని నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బాధ్యతలను కేటాయించామని అన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ సెల్తో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలకు ముందే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని దొమ్మేరు గ్రామంలో ఉన్న ఆదరణ ఆందుల ఆశ్రమం సభ్యులు 15 మందికి చిట్టూరు బాల ఇంద్రాజీ జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు మంగళవారం భోజన సదుపాయం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో చిట్టూరు రామకృష్ణ, చిట్టూరు సుధీష్ణులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. మంగళవారం రావులపాలెం మండలం ముమ్మడివరప్పాడు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య భావనను నిజం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతి గ్రామంలో 2000 మందికి ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మించి ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే మండల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని సమూలంగా మార్చివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగా కాలగొట్టి వెళ్ళి మన గెంటు దగ్గర కలుస్తుంది. అక్కడి నుంచి ఎలా వచ్చి రోడ్డు ఎలా వచ్చి ఇలా ఇక్కడి నుంచి
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగించి లాభదాయకంగా మార్చుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 21 ఫ్లయింగ్ పిచికారీ డ్రోన్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి తగ్గించాలనే ఆలోచనతో దేవగుప్తం సంఘం ఆస్తిగా సుమారు 2 కోట్ల విలువతో 21 డ్రోన్స్ కొనుగోలు చేశారని తెలిపారు. ఒక్కొక్క డ్రోన్ 6-7 నిమిషాల్లో 1 ఎకరానికి స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేస్తుందని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొనుగోలు చేసిన ఈ డ్రోన్స్ ను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యులు జిన్నూరి రామారావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తల్లి సామర్థ్యంతోనే కుటుంబాలు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతున్నట్లు యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి స్పష్టం చేశారు. ఏలూరు సెంట్ తెరిసా మహిళా కళాశాలలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లింగ సమానత్వం, సామాజిక మార్పు ప్రేరణ తీసుకురావడానికి ఈ మహిళా దినోత్సవంగా వేదికగా ఉంటుందని అన్నారు. నేటికే సమాజంలో లింగ వివక్ష కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని దిశగా కష్టపడి ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. బయట కానీ మన పొజిషన్లో ఏమంటే సారీ సైట్ మన పొజిషన్లో ఏం చేంజ్ లేదు. ఎందుకంటే మంచి మంచి పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే దే రిజర్వ్ ఫర్ మేల్స్. ఫీమేల్స్ ఏదైనా కొంచెం సాధించాలి ఎందుకంటే ఫైట్ చేయాల్సిందే. అది ఇంట్లో అవ్వచ్చు, తర్వాత బయట అవ్వచ్చు, నువ్వు ప్రతి దానిలో ఫైటింగే. ఇంకోటి ఏమంటారంటే మాట్లాడుతుంటే ఫెమినిస్టులు అన్నింటికీ వాదిస్తుంటాం అని ఇంట్లో కానీ ఎవరైనా అంటూ ఉంటారు. అంటే స్త్రీ జీవితం మరి అమ్మ టైం నుంచి మా అమ్మగారి నుంచి చూస్తున్నాను. మా మదర్ కూడా టీచర్ కదా. యాక్చువల్గా మేమంతా కాస్త ఈ పొజిషన్కి రావడానికి కారణం మా మదరే. మా ఇంట్లో పట్లేని లేడీస్ అందరూ ఆఫీసర్స్. మా పెద్దక్క ఇంజనీరు, చిన్నక్క డాక్టర్, నేను ఇట్లా ఇది అంటే. ఈ కార్యక్రమంలో యువజనుల సర్వీస్ శాఖల జిల్లా అధికారి ఎండి మోహన్ రాజ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారులకు భీమవరంలో ఆదేశాలిచ్చిన కలెక్టర్ సుమిత్ కుమార్. జయహో బీసీ సభకు భీమవరం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన తెలుగుదేశం శ్రేణులు ఆధ్వర్యం వహించిన జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. చంద్రబాబు ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి పాలకొల్లు నియోజకవర్గంలో పేర్కొన్న ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. దేశమంతటా మంచి పేరు తెచ్చిన జగన్ వాలంటీర్ల వ్యవస్థ తణుకులో వాలంటీర్లకు వందనం చెప్పి ప్రకటించిన రాష్ట్ర మంత్రి కారుమూరి పురస్కారాలు అందజేత. తణుకు మండలంలో విస్తృతంగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ, ఘన స్వాగతం పలికిన అభిమానులు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో సిద్ధమైన మహాశివరాత్రి వేడుకలు బాలా త్రిపుర సుందరి పీఠాన్ని ముస్తాబు చేసిన నిర్వాహకులు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. కాళ్ల మండలంలో వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. నల్లజర్ల మండలంలో 6 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఏపీ హోమ్ మినిస్టర్ వనిత. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవు. రాజమండ్రిలో అధికారులను హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ముమ్మిడివరప్పాడు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ లాభాలను పెంచుకోవాలి. అన్నదాతలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. తల్లి సామర్థ్యంతోనే ఉన్నత స్థితికి చేరుకుంటున్న కుటుంబాలు ఏలూరులో స్పష్టం చేసిన యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారదాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.